హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్ని. ఈరోజు టేస్టీగా మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మజ్జిగ చారు ఒక 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెష్ పెరుగు లేకపోయినా ఇలా కాస్త పుల్లపడిన మజ్జిగే చాలా రుచిగా ఉంటుంది మజ్జిగ చారుకి. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకున్నాను. అందులోకి సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ మెత్తగా పేస్ట్ చేసుకుందాము. మన పెరుగు ఉంటుంది కదండి, అది మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకున్నాము. అలా చేసుకోవడం వల్ల మజ్జిగను మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీకి పట్టుకున్న పెరుగును మనం ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నామంతా. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తిరువాత పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. అలా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, కరివేపాకు వేసుకుందాము. అవి బాగా చిటపట్లాడిన తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న పచ్చికారంను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. అలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. అంతా బాగా ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం మజ్జిగ తీసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి తగినంత సాల్ట్ వేసుకున్నాము. అలాగే మన తిరువాత అయితే ఇప్పుడు చల్లగా అయిపోయింది. తిరువాతనంతా తీసుకొని మన మజ్జిగలోకి వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే మన టేస్ట్ అయిన మజ్జిగ చారు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులోకి ఫైనల్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నాము. అంతే అండి, మన టేస్టీ అండ్ సింపుల్ మజ్జిగ చారు అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు ఎలా మజ్జిగ చారు ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో కూడా తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.